అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నప్పుడు ఉగాది సంబరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం పోయిన తర్వాత ఉగాది సంబరాలు కానీ యజ్ఞ యాగాదులు కానీ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ బయటన్నిటిని? చూసేదే ఉంది దాంట్లో. అసలు అతను ఏమన్నా తీర్థమెత్తి తీసుకుంటాడా, లేకపోతే పూజ ఏమన్నా నిలబడి చేస్తాడా, లేకపోతే ఏమన్నా అక్షంతలు వేయించుకుంటాడా, ఆ శతకోపం పెట్టి తిరగమండి తిరిగాడా, దేనికి చేస్తున్నాడు అతను? ఏదో హిందువులను మభ్యపెట్టడానికి, నేను హిందువులని చెప్పుకోవడానికి, నేను నాది అది కులం అని ఇదని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అతను ఏమన్నా దేనికైనా పూజారి చెప్పాడు కదా నిన్న, అవును తిరిగాడా మరి? లేదా ఆగన్నాడు, తీర్థం ఇచ్చారు, తీసుకుని ఎటు తాగుతారా, ఎవడన్నా ఎటు పోతారా? ఇటనేగా పోసింది, మన నోట్లో పోయలేదుగా. ఎందుకు అంత నాటకాలు? ఉన్నది ఏదో చెప్పండి. మేము ఇది తప్పే ఉంది దాంట్లో. బాబు గారు ఏం చెబుతున్నాడు? నేను అందరూ వాడిని అని చెబుతున్నాడు. నమా రంజాన్కి వెళ్ళాడు, దానికి వెళ్ళాడు, దీనికి వెళ్ళాడు, ఈ పండుగలకు వెళ్ళాడు, అగ్రిషన్ దానికి వెళ్ళాడు, చెబుతున్నాడు అందరికి. నువ్వు కూడా అందరూ వాడు అని చెప్పి నాకు చెయ్యి పని. అక్కడికి వెళ్ళి నాటకాలు వేస్తా, నువ్వు తీర్థం తీసుకుంటా. ఏంది ఇది? ఎడిపోతున్నాం మనం అసలు? కనీసం అర్థమన్నా ఉండాలి కదా. మనం రాజకీయాల్లోనే కదా ఉంది, ఇంకో దగ్గర లేం కదా. రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని రకాలు ఉండాలి, ఉంటేనే అది రాజకీయం అయింది. అంతేగాని నాను తప్పుగా ఎట్టంటే దానికి ఏం రాజకీయం ఉంటుంది? ఏ వ్యవస్థ ఉంటుంది చెప్పండి? ఎంత దారుణమైన వ్యవస్థలో ఉన్నాం మనం. ఏంది అసలు పిచ్చి ఆటలు అయ్యి దేవుళ్ళతోటి ఆటల మొత్తం బయటకు వస్తూనే ఉన్నాడు. ఇంక చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇతను చేసినవి హిందువుల మీద, గుళ్ళ మీద ఇతను చేసినవి చాలా ఉన్నాయి. బిఆర్ నాయుడు గారు మొత్తం బయట పెడుతున్నాడు. మొత్తం వస్తాయి, అన్నీ వస్తాయి. ఆగండి, తొందర ఏం అవసరం లేదు. ఇతను చేసిన నాటకాలు, ఇతను చేసిన అన్నీ వస్తాయి. ఇతను వెళ్ళి దాంట్లో మునుగుంటే మెళ్ళ సిలువ ఉంటాము. అవును కదా? అవును. మరి ఇవన్నీ ఎడిపోతున్నాము. నీళ్ళ మునిగి నేను శుద్ధి అయ్యానంటే మరి మెళ్ళ సిలువ ఉందిగా. ఉండొచ్చు, తప్పులేదు. ఎవరు మొత్తం వాళ్ళది, ఎవరు మొత్తం గౌరవించాలి. అంతేగాని నువ్వు నా దాంట్లోకి వచ్చి నటన చేసి నేను నీ దాంట్లోకి వెళ్ళి నటన చేస్తే కుదరదు కదా. వ్యవస్థ అంతా ఎప్పుడో తెలిసిపోయింది జనానికి నువ్వేందనేది. అంతేగాని ఎందుకంటారు ఇవన్నీ చేస్తుంది ఆయన? అదే నటన. నటించాల్సిన అవసరం ఏముందండి? జగన్మోహన్ రెడ్డి అనేది వ్యక్తి నటన. నాన్నగారు చనిపోయి ఉంటో పక్కన ఎవడన్నా సంతకాలు పెట్టిస్తాడా? మరి అది నటన ఏమంటారు? అట్లానే ఉంది జగన్మోహన్ రెడ్డి, ప్రతిదీ నటనే. ఇప్పుడు ఒకసారి విజయమ్మను పెట్టుకున్నారా, అనిపించారా ఆమె చేత? సరే, చెల్లిని తిప్పాడా? నా బాణం అని తిప్పారా? ఇవాళ చెల్లి ఏమైంది, ఇవాళ విజయమ్మ ఏమైంది? నీ కుటుంబమే నువ్వు సరి చేసుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ కుటుంబాన్ని నువ్వే సరి చేస్తావు? నువ్వే రాజకీయం చేస్తావు? చెప్పి నిన్న విజయమ్మ గారు లెటర్ పెద్ద అక్షరాలతో ఇచ్చారుగా, ఇంత లెటర్ ఇచ్చారుగా. అవును, ఫుల్ పేజీ, A4 ఫుల్ పేజీ అంతా లెటర్ ఇచ్చారుగా. దేనికి ఇచ్చారు చెప్పండి మీరు? తప్పు జరిగింది, ఆ తప్పుని సరి చేయమని చెప్పి ఇచ్చారు, అంతేనా? అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అండి. అవును, ఫ్యామిలీ మ్యాటర్. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఏముంటది, ఇంకా సపరేట్ ఏముంటది? వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అంతా అర్థమే. అన్ని చూస్తేనే అర్థం కనపడేది. నాది పక్కన పెట్టి పక్కాడిది నాది చూస్తాను, నేను నీ చూస్తాను, నాది చూస్తానంటే కుదరదు కదా. వ్యవస్థలో అన్నీ కనపడాలి, అర్థం. అందుకనే బాబు గారు 11 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఆస్తి మొత్తం ఇస్తున్నాడు. చూస్తున్నారా? మరి దేనికి ఇస్తున్నారు? ఫ్యామిలీ అని ఆపుకొని ఉండొచ్చుగా, ఉండలేదుగా. మరి ప్రకటించుకుంటున్నాడు ఆస్తులు. ఇవాళ దేవాంశ్ మా బంగారం పుట్టినరోజు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా దేవాంశ్కి. దీంట్లో కూడా చెబుతున్నాను, మరి అతను పుట్టినరోజు రోజు అన్నదానం చేస్తారు. ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు ట్రస్ట్ ద్వారా, వాళ్ళకున్న ఆస్తుల ద్వారా. మరి నువ్వు ఎప్పుడైనా కనీసం రూపాయన్నా వాళ్ళకి ఇచ్చావా? నేను చేసేవన్నీ బయటకు కనపడవని చెబుతారండి. బయటకు కనపడమంటే అంటే నా తెలియకడుగుతున్నా, మీరు ఏమన్నా గాల్లో చేస్తారా? గాల్లో రాస్తారా? అంటే తీర్థం కూడా ఇటు తీసుకున్నాడులే, గాల్లో తీసుకున్నాడేమో నాకు డౌట్గా ఉంది. మీరు ఇప్పుడు అనంటే అంటే ఆయన చెప్పేది ఏంటంటే చేసింది చెప్పుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. మరి ఏం చెప్పలేదు అసలు, ప్రతిదీ చెప్పారుగా. మరి అంటే నారాసుర రక్త చరిత్ర అని రాశాడు, మరి వాళ్ళు చేసి వీళ్ళ మీద చెప్పారా? చేసింది చెప్పుకోరంటే దాని అర్థం అదే కదా, అంతే కదా. మరి చేసింది చెప్పుకోరన్నారు అంటే పక్కాడి మీద రుద్దుతారా? ఏదైనా పక్కాడి మీద రాస్తారా? వాళ్ళు చేసిన సహాయం చెప్పుకోరు అని చెప్తున్నాను. చేసిన సహాయం ఇది కూడా సహాయమే కదా. మా మీద బురద చల్లాడు కదా, ఇది పెద్ద సహాయం. మమ్మల్ని 2019లో ఇబ్బంది పెట్టిన సహాయం ఇదేగా.
ఎంత పెద్ద సహాయం మాకు చేసింది. అంటే పక్కాడి మీద ఎప్పుడైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రుద్దుతాడు ఏదో ఒకటి, అది మనం కడుక్కోవటం తుడుచుకోవటం చేస్తే గానీ మనకి ఆ మకిల అంటింది పోదు. జగన్మోహన్ రెడ్డి అనేది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే గనక వైఎస్ షర్మిల గారు ఒక మాట అన్నారు, అన్న అనే పదానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? నాకు నేను విజయమ్మ చెప్పే పేపర్ అప్పుడే అన్నావు అనుకున్నా మాట, కానీ ఒక అన్నా చెల్లెల మధ్య నేను బావటం నువ్వు అన్నారు చూసావా కుటుంబం అని, ఆ కుటుంబం అనే ఆ మాటకి నేను వెళ్ళకూడదు అనుకున్నా. కానీ అసలు ఆమె అలా మాట్లాడిందంటే కనుక కుటుంబం దానికి నేను వెళ్ళకూడదు అనుకున్నా. కానీ మీరేం చెబుతున్నారు, మీరంటే మీరు కాదు, ఆ షర్మిలమ్మే చెప్పింది. ఏం చెప్పింది? అన్న అనే పరదానికి అనర్హుడు జగన్ అనే వ్యక్తి అన్నాడు. ఇంక రాష్ట్రానికి నువ్వేం పాలిస్తావు? రాష్ట్రానికి ఇంక నువ్వేం ముందుకు తీసుకెళ్తావు? మరి సొంత తోబుట్టు రక్తం పంచుకొని పుట్టిన చెల్లె ఈ మాట అంటే నువ్వు ఇంకా ఎన్ని నటనలు చేసినా ఉపయోగం ఏమి లేదు. ఆ నటనలు అయిపోయినాయి, చరిత్ర అయిపోయింది, క్లోజ్ ఈ రోజుతోటి. అంటే మీరేమో ఆ మాట అంటున్నారండి. రాచమల్లు గారు అయితే కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే అంటుంది వైఎస్ షర్మిల గారు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయారు అంటున్నారు. కీలు బొమ్మ ఎందుకు అంటే చంద్రబాబు ఇప్పుడు బ్రదర్ మన ఇద్దరితో ఒక బ్లడ్ కాదు, కానీ నీ తల్లినన్నా నా తల్లినన్నా కోపమే. తల్లి అంటే ఎవరికైనా ఒకటేగా, చెల్లి అంటే ఒకటేగా, కుటుంబం అంటే ఒకటేగా. నీ కుటుంబం నువ్వంటే నువ్వు ఊరుకుంటావా? ఎందుకు ఊరుకుంటావు? నా కుటుంబం నేనంటే ఊరుకుంటానా? మరి రక్తం పుట్టిన చెల్లెలు నేను చెబుతుంది కదా నువ్వు ఎదవని, నువ్వు చెప్పట్లేదు కదా, చెప్పింది కదా అనర్హుడు మా అన్న అనే పదానికి అని. చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న డ్రామా అనే మాట అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటారు ఇక ఇప్పుడు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడే అడ్డమని చెబుతారు ప్రతి మాటకి. ఆయనకి రేపు పొద్దున ఏదైనా బాత్రూమ్కి వెళ్ళి రాకపోయినా చంద్రబాబు నాయుడే చేశాడు. ఈ కుట్ర కుతంత్రాలను కూడా చెబుతారు. ప్రతిదీ అంటే దానికి ఎవరేం చెబుతారు? ప్రతిదీ చెప్పాలా? మరి అంత అవసరమా? అట్లా కాదు, దానికి ఒక నిదర్శనం అనేది ఉండాలి కదా. ప్రతిదీ అట్లా చెప్పుకుంటా పోవచ్చా? ప్రతిదానికి నెపవేయటమేగా ఒక పక్కాడి మీద. నేను సొంత కడుపు పుట్టిన చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లి చెప్పింది కదా ఆ అన్న అనే పదానికి జగన్ అనర్హుడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం తెలిసిన వాళ్ళకి తెలిసినంత ఉంది, మీ వైసీపీ వాళ్ళకి తెలియదేమో. మరి అన్న అనే పదం రామారావు గారి దగ్గర నుంచి పుట్టిన పదం అది. అంటే కుటుంబాల్లో పుట్టిన పదం వేరు. అన్న అనే పదం ఏంటంటే రాజకీయంలో ప్రతి ఒక్కడికి ఆప్యాయతగా అనురాగంతో అన్న అంటే దగ్గర తీసుకునే పదం అది. ఆ పదానికే నువ్వు అనర్హుడు అని చెబుతుంది. నువ్వు ఇంకా రాజకీయం ఏం చేస్తావు అన్నా? నేను అంటుంది అదే కదా, అన్న అనే పదానికి అనర్హుడు. నీ సొంత కడుపు రక్తం పుట్టిన చెల్లెలు, కడుపు పుట్టిన మీ అమ్మకి నువ్వు ఒకే తల్లికి పుట్టిన బిడ్డే చెబుతుంది కదా. నువ్వు వదిలిన జగన్ అన్న బాణం అంది కదా ఒకరోజు. అవును, మరి ఆ బాణమే చెప్పింది కదా ఇలా. మరి ఆ బాణం వెనక్కి తీసుకుంటున్నావా లేకపోతే ఆ బాణాన్ని పొడిచేస్తావా? ఇవన్నీ పక్కన పెడితే గనక జగన్మోహన్ రెడ్డి గారు అయితే గనక ఈ మధ్యకాలంలో కొంచెం అంటే నిన్న పంచాంగ శ్రవణాల్లో కూడా చెప్పారు, ఆయన జన్మ రాశి ప్రకారం ఆయనకి వీక్ లో ఉంది, ఆయన వీక్ లో ఉంది అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు మరి? అది మనం చెప్పే అంత జాతకాల విషయం ఏంటంటే గనక ఆయన రాశి వీక్ గా ఉందన్నారు, భార్య రాశి పీక్ లో ఉందన్నారు. ఏం జరగబోతుంది అనుకోవాలంటారు? అంటే ఆయన జైలుకి పోతాడు, వాళ్ళ ఆవిడ కనీసం ఆ 11 సీట్లైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాని అర్థం అది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్న అనే పదానికి అనర్హుడు అన్నప్పుడు మనం ఇతనికి రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఇతనికి పనికిరాడని సొంత కడుపు పుట్టిన చెల్లి, రక్తం పంచుకు పుట్టిన అమ్మతో కలిపి చెబుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకొని ఇప్పుడైనా ప్రజలారా ఇతను ఒక్క ఛాన్స్ అనే ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ దరిద్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలి ఇప్పుడే 164 సీట్లతోటి మనం కూటమితోటి ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇతని వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇతని వల్ల ఏ రాష్ట్రానికి ఏ పదవి ఏ కంపెనీ కూడా రాదనేది తేలిపోయింది, గుర్తుపెట్టుకోండి.